వారికి సూటిగా నేను ఒక 2 ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న మిషన్ కాకతీయ గొప్పగా ఉందని, దీన్ని కొనసాగించాలని వారే స్వయంగా దాంట్లో పాల్గొని ఒక మాట చెప్పిండ్రు. కొత్త రాష్ట్రం అనేక బలారిష్టాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడే ప్రభుత్వాన్ని మనం ఇదేమైంది అదేమైనటువంటి స్థాయిలో ఉండద్దు అని మాట చెప్పిండు. అదే ప్రొఫెసర్ గారు ఇవాళ ఈ మాట చెప్పిండు. ఆనాటి మాటలో ఉన్న అర్థం ఏంటో, ఇవాళ మాట్లాడిన మాటలో ఉన్న అర్థం ఏంటో వారే వివరించి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. రెండవది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుట్రలు పెంచి ఉంటే కుతంత్రాలు ఇంకా పేలేదు. తెలంగాణ రాష్ట్రంతో మన కర్తవ్యం నెరవేరలేదు. అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ముందుకు తీసుకుపోయే రాష్ట్రాన్ని కూడా చెప్పింది. మరి అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, కుట్రలు పెంచేటువంటి ఆ ప్రొఫెసర్ గారు మరి వారు ఈ మాట మాట్లాడినట్టే దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఉందో వారు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయం ఒక సుస్థిరమైన పాలన అందించడం, ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించడం, పేదల ఎజెండానే తెలంగాణ ప్రభుత్వ ఎజెండాగా 2 సంవత్సరాల కార్యక్రమం అమలు చేయడం, ఇవాళ వ్యక్తులుగా ఆలోచించకుండా పీస్ఫుల్గా పనిచేయకుండా తెలంగాణ సమాజంలో హోల్ ప్లాన్ చేసుకోవాలి, మనం పనులు చేసుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏది చేసినా ఒక విజన్తో, ఒక పద్ధతి ప్రకారం ఒక 7 పాయింట్ వరకు పనులు చేస్తా ఉంటే మరి వారికి అర్థం కాలేదా, వారు చూడలేకపోయిందా, మరి వారికి అది తెలవాలి. ఒకవైపు సామాన్య ప్రజానికమంతా కూడా తెలంగాణ ప్రభుత్వ పని విధానానికి ఆకర్షితులై అర్థమై తెలంగాణ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తూ ఉంటే, అండగా ఉంటా ఉంటే, ప్రజాస్వామ్యంలో గీటాయి ఎన్నికల గెలుపు ఇలా గెలుస్తూ ఉంటే మరి వారంతా ఒక దారి ఉంటే వీరు ఒక దారి ఉందిగా మాట్లాడే పద్ధతి. రాజకీయ పార్టీలకు రాజకీయ పరమైన ఎజెండా ఉంటుంది. ఒక్కొక్కసారి వెనకాల నుండి చూడకుండా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంధకారమైనప్పుడు ఏదో పడితే అది మాట్లాడేటువంటి సాంప్రదాయం ఉంటుంది. అది రాజకీయ పార్టీలకు కర్తవ్యంగా ఉంటుంది. కానీ మేధావుల ప్రజాపరంగా ఆలోచించే వాళ్ళ అట్లాంటి సంఘాలకు ఉండే ఆలోచన కన్స్ట్రక్ట్గా ఉంటుంది. మంచిని మంచిగా చెప్పడం, మంచి జరిగినప్పుడు చెడుని చీల్చి చెందడం మేధావుల, ప్రజాస్వామికవాదుల, సంఘ సంస్కర్తల, సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం. కానీ వీరు రాజకీయ పార్టీల కంటే కూడా భిన్నంగా ఈ ఆరోపణలు చేయడం అనేది ప్రజలు సహించరు, ప్రజలు దాన్ని హర్షించారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఇవాళ వట్టిగా ఏది పడితే మాట్లాడితే నమ్ముతారు, నమ్మించేటువంటి భావన తప్పు. తెలంగాణ ప్రజలు మనం ఉద్యమం కలిసి నడిపిన వారు కూడా ఇలాంటి చర్చోపద్ధతి జరిగినాయి, ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి, ఇలాంటి కుట్రలు జరిగినాయి. అవన్నీ తిప్పకొట్టిన తెలంగాణ, సాధించుకున్న తెలంగాణ. ఇవాళ కూడా తప్పకుండా ఇవాళ వాళ్ళతో గొంతు కలిపి మీరు మాట్లాడాలనేది ఎప్పుడు కూడా ప్రజలు హర్షించాలని చెప్పి మనం చేస్తాను. ఆనాడు జేఏసీ పుట్టక ముందే తెలంగాణ పండుగ వచ్చింది, ఆ విషయం మర్చిపోతాను. డిసెంబర్ 9వ తారీఖు కేసీఆర్ గారి ఆమరణ దీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటన చేసింది. జేఏసీ ఆవిర్భావం కంటే ముందు